నువ్వు కావాలని డ్రామా చేసావు కదా, నీకు భయం లేదు ఏం లేదు కదా నేనంటే, ఊరికే అలా కదా అన్నాడు. లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు, ఆ టైంలో నా పరిస్థితి వేరు, తర్వాత మీతో మాట్లాడి నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసాను. ఓకే ఓకే నైస్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి కదా అట్లా. యా సో అట్లా ఒక అఫ్ కోర్స్ ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఐ గెస్ అది కదా. రీసెంట్ అంటే కొన్ని రోజుల క్రితం, ఓకే కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఏదైనా గుర్తుపెట్టుకుని అప్పుడు. యా సమాంతతో ఆ సీన్ చేసినప్పుడు ఏదో డైలాగ్ మర్చిపోవడం ఏదో చెప్పి ఒక స్టెప్ వేసా ఓ బేబీలో. ఓ బేబీలో ఏదో 2-3 టేకులు అయినాయి అక్కడ. అయితే అది తర్వాత రోలింగ్ టైటిల్స్ లో కూడా పెట్టారు. అది ఏందో ఇలా ఒక గెంతకి ఎంత డైలాగ్ మర్చిపోయి. అలాగే అప్పుడు ఓ బేబీలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది. అంటే నాకు అది కొరియన్ మేక్ కదా అది, సో కొంచెం హెయిర్ అది కావాలి, ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి, మన ఫెమినైన్గా చూపించుకుంటే చాలా కష్టం, తలప్రాణ తోక వస్తుంది. అయితే ఆ హెయిర్ అది పెట్టారనమాట. ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు, శౌర్య శామ్ అందరు రెడీగా ఉన్నారు, జప్పని భాయిజాన్ ఒక్క అరుపు అరవగానే పరిగెట్టుకు వచ్చా, అది పెట్టుకోవడం మర్చిపోయారు. భాయిజాన్ ఈజ్ నందిని రెడ్డి. ఓకే సో అలా పరిగెట్టుకు వచ్చేసరికి ఒక్క అరుపు వచ్చింది, వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేశారు. బట్ యు ఆర్ లైక్ మోర్ చిల్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా, అంటే కోపం వస్తే కూడా అది చాలా రేర్గా వస్తుంది, చాలా రేర్గా. సో ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ సెన్సిటివ్ సైడ్ as well. యా సెన్సిటివ్ సైడ్ ఉంటుంది, అటు అప్పుడప్పుడు పేషెన్స్ ఎక్కువే. ఐఎమ్ ఐ పేషెంట్ పర్సన్, సో అండ్ వెరీ కేరింగ్ పర్సన్. అంతే, అందరికి కేర్ చూపించడం నాకు ఇష్టం. ఓకే సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆర్ మేబీ ఒక స్టాండ్ ఉంటుంది కదా రిలేషన్షిప్స్ కానీ, ఓకే మ్యారేజ్ ఇస్ యునో a long journey which you have to give yourself completely. Too much of expectations లేకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఏం జరగబోతుందో ఎవడికి తెలియదు. కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఇద్దరు ఈక్వల్స్ ముందు, ఈక్వల్స్ మధ్యలో జరిగేదే మ్యారేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనకి అట్లా కొంచెం దూరంగా ఉంటుంది. మన టైం ఇవ్వగలిగినప్పుడు మనం ఇది చేయాలి, మన టైం ఇవ్వలేమని మనకు తెలుసు. అండ్ పీపుల్ హూ కాంట్ గివ్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళు మ్యారేజ్ తీసుకుని వాళ్ళ టైం వాళ్ళేమో ఏదో డిప్రైవ్ అయ్యి పెరగడం పిల్లలు, ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. సో యూ యువర్ సెల్ఫ్ ఒక మంచి హ్యాపీ చైల్డ్ లాగా అనిపిస్తున్నారు. బట్ దిస్ ఇస్ ఎ కాంట్రాస్ట్, అంటే మీరు చెప్పేది అంటే ఎందుకు అలా అట్లాంటి అందరినీ చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాం. సమ్ టైమ్స్ ఈవెన్ we give counseling and all these things, so we know all these kind of things. అంటే నా లైఫ్ అలాగ వెళ్తూ అలాగ పాటలు పాడుకుంటూ ఈవెంట్స్కి వెళ్తూ పిచ్చ యాక్టివ్గా. ఇంట్లో నేను చాలా తక్కువ ఉంటాను. నాకు ఇల్లు ఎందుకు అని కూడా చాలా మంది అంటారు తెలుసు. ఓకే నీకు ఇల్లు అవసరము, అనవసరము, ఒక్కొక్కసారి ఒక్క చోట ఉంటే సరిపోద్ది నీ మొహానికి అని అంటూ ఉంటారు. బట్ ఐ నీడ్ మీ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ నాకు కావాలి, నాకు కావచ్చు టీవీ, అది ఉండాలి. సో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఐ కాంట్ స్పెండ్. అందుకని నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. పప్పీని పెంచుకోవాలంటే కూడా అది ఎక్కడ బెంగ పెట్టుకుని ఏమైపోద్దో అని దానికి టైం స్పెండ్ చేయలేను. అలాగని ప్రతి చోట తిప్పుకోలేను నేను దాన్ని. సో అందుకనే పెంచుకోను అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా పప్పీస్ ఉంటే పట్టరంటారు అని హాయిగా స్పెండ్ చేసి ఒక 2-3 రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తుంటారు. ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే టైం ఇవ్వలేను ఆర్ మేబీ ఐ కాంట్ గివ్ టైం. ఈజ్ ఇట్ అ కన్క్లూజన్ ఆర్ మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇలా అయ్యారా? కంక్లూజన్ ఉంది అంటే చూస్తున్నా కదా లైఫ్ని ఆల్ దీస్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. సో మై కీబోర్డ్ ప్రోగ్రామర్ కమ్స్ అండ్ స్టేస్ విత్ మీ. పాపం గెస్ట్ రూమ్లో ఉంటారు, ఆ డే అండ్ నైట్ కొట్టేస్తుంటా, అలా 3 రోజులు అలా ఉంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ యూ కాంట్ బీ లైక్ దాట్, యూ కాంట్ బీ ఇన్ జోన్ అవుట్ కంప్లీట్లీ. మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు కంప్లీట్ జోన్ అవుట్, ఇంక మిగతా ప్రపంచానికి అవైలబుల్ ఉండము. నేను ఇంట్లోనే ఉన్నానని తెలుసు కాబట్టి మా డాడీ అక్కడ ఎదవ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటాడు. సింగింగ్, పర్ఫార్మింగ్ అండ్ ఆల్ ఇవి కాకుండా ఇంకేం చేస్తారు లైఫ్లో? ఇంకేం చేస్తాం, వి లివ్ లైఫ్. With all these we live life. So you're more into traveling కదా?
నాకు ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఐ లైక్ టు సీ ప్లేసెస్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్ని ప్లేసులు కవర్ చేయాలనుకుంటాను వెనెవర్ ఐ గెట్ టైమ్. సో దట్స్ గుడ్. ఏ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువ ఇష్టం? ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఐ హావెంట్ సీన్. మొన్నే ఐ వెంట్ టు కాశ్మీర్ అండ్ కేమ్. అట్లా చిలిపిగా అలా తిరిగి ఎంజాయ్ చేస్తుంటాను. అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? జనరలీ ఏం ఆలోచించకుండా అలా మాట్లాడేస్తూ ఉంటారు, బట్ వి రియలీ వాంట్ టు నో దట్ ఇన్నర్ ట్రేట్స్ అండ్ ఆల్. అంటే ఇన్నర్ ట్రేట్స్ అంటే గట్టిగానే ఆలోచిస్తాను. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. సెన్సిటివ్ ట్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బ్లంట్గా కూడా ఉంటాము, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ ప్రెజెంట్ మైండెడ్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ థింకింగ్ జోన్లో ఉంటాం. కానీ ఏదున్నా సరే బయటికి కనబడవు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కైండ్ ఆఫ్ అ మాస్కా లేదంటే సమ్ టైమ్స్ నాకు చుట్టూరు ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి మన వల్ల. వాళ్ళు ఇదైతే నాకు అంటే మన లోపల ఏమైనా బాధలు ఇట్లాంటివి ఉన్నాయనుకో, కవరప్ చేసుకుని బయట కామెడీ చేయడం అనేది ప్రతి కామెడీకి ఉండే ట్రేట్. సో నాకు అదే ట్రేట్ ఉంటుంది, కవరప్ చేస్తుంటారు. ఓకే, సో యూజువలీ హౌ విల్ బి యువర్ డే ఎట్లా ఉంటుంది? అంటే ఏం చేస్తారు? లైక్ ఫుల్ ప్లాన్ కైండ్ ఆఫ్ అ పర్సన్, జస్ట్ గోయింగ్ విత్ అ ఫ్లో కైండ్ ఆఫ్ అ పర్సన్? నో, ఐ లైక్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. ప్రీ ప్లాన్ పర్సనే, కానీ సమ్ టైమ్స్ ఇట్ గోస్ విత్ ద ఫ్లో. ఎందుకంటే ఆ ప్లానింగ్ నేను చేస్తే సరిపోదు కదా, అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఇటు అటు అవుతూ ఉంటాయి, అపాయింట్మెంట్స్, టైమింగ్స్ ఇట్లాంటివి. వాళ్ళు ఫ్రీగా ఉండకపోవడం కానీ, ప్లాన్ చేసుకుని వాళ్ళు దే కాంట్ మేక్ ఇట్, ఇట్లాంటివి రకరకాలే ఉంటాయి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ ఈవెంట్ డే, ఇట్స్ కంప్లీట్లీ ప్లాన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో ఈవెంట్ అయితే మార్నింగ్ కల్లా నేను భీమవరంలో ఉంటాను. ఆ రోజంతా రెస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆ సాంగ్ లిస్టు అది చూసుకుంటాను. ఈవినింగ్ వెళ్ళి పర్ఫామ్ చేసేస్తా, మళ్ళీ బయలుదేరి వచ్చేస్తా. కాకపోతే ఈ మధ్యలో అక్కడ గుడికి వెళ్ళడము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కలవడము అట్లాంటివి జరుగుతుంటాయి అంతే. దట్స్ ఆ హోటల్లోనే ఉంటా ఇంకంతే. అదే మా వాళ్ళు అదే అంటారు, ఇళ్ళ కంటే నువ్వు హోటల్లోనే ఎక్కువ ఉంటావు అని. హోటల్ కల్చర్కి అలవాటు అయిపోయాను అనమాట. ఓకే, సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.